హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదవ్ అకాడమీ. ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టుల్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ కావడానికి ముమ్మర ఏర్పాట్లు అయితే జరుగుతున్నవి. దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే గతంలో 1730 పోస్టులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిని ఇంకా పెంచే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉన్నదండి. ఆ దిశగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కోర్టులను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ 1730 పోస్టులతో పాటుగా ఇంకా పోస్టులు కూడా గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన యాస్పిరెంట్స్కి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఏపీ హైకోర్టులో 300 జాబ్స్ అయితే పోస్టులు అయితే పడ్డవి. అవి కూడా ఆన్లైన్ సబ్మిషన్ చేశారు. చాలామంది మన ఆస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. దానికి తోడు అదనంగా ఈ 1730 ఉద్యోగాలతో పాటుగా వీటితో పాటుగా ఇంకా శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం అయితే, పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే మెండుగా ఉందండి. కాబట్టి మనం ఎక్కువ మెగా నోటిఫికేషన్ అయితే ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టులో కూడా మనం గమనించవచ్చు. ఇక ఆ దిశగా కనుక మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే ఖచ్చితంగా ఏదో జాబు సాధించేటువంటి అవకాశం అయితే 100% ఉంది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్ మన జైదవ్ అకాడమీ మీకోసం సిద్ధంగా ఉంచిందని మీకు తెలుసండి. ఇంకా ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మంచి మార్కులు తెచ్చుకొని మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మన జైదవ్ అకాడమీ మీకైతే ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్ సిద్ధం చేసిందండి. ఇంకా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కోర్టులకు సంబంధించి ఏపీ హైకోర్టు అవ్వచ్చు, అలాగే జిల్లా కోర్టులు అవ్వచ్చు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, జాబ్స్ అదే ఉద్యోగాలు, క్రింది స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆఫీస్ సబార్డినేట్స్ నుంచి 7వ క్లాస్ నుంచి ఇంకా అత్యుత్తమ క్వాలిఫికేషన్స్ వరకు అన్ని ఉద్యోగాలను అయితే ఫిల్ చేయడానికి చాలా కృషి చేస్తుంది. తద్వారా నిరుద్యోగులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఆంధ్రప్రదేశ్ కోర్టుల్లో మెగా నోటిఫికేషన్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించండి. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్న అంశం ఏంటంటే ఈ 1730 ఉద్యోగాలతో పాటుగా ఇంకా పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ మరొకసారి అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసినటువంటి జీవోను ఒకసారి పరిశీలిద్దాం. తద్వారా మీకు తెలుస్తుందన్నమాట క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటి, సిలబస్ ఏంటి, వయోపరిమితి ఏంటి, ఎన్ని కోర్టులు ఇప్పటికీ శాంక్షన్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ మీకు సవివరంగా తెలుస్తుంది. చూడండి, లా డిపార్ట్మెంటు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 96 కోర్టులను అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జిఓఎంఎస్ నెంబరు 65 ద్వారా ఇచ్చారండి. ఈ 96 కోర్టుల్లో కనుక చూసినట్లయితే 12 కోర్టులు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనమాట. అలాగే 25 వచ్చేసరికి సివిల్ జడ్జి క్యాడర్ సీనియర్ డివిజన్ అండ్ అలాగే 59 వచ్చేసరికి సివిల్ జడ్జి క్యాడర్ వచ్చిందనమాట. ఇవన్నీ దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్స్ అయితే 96 కోర్టులు అయితే కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు 1730 పైన 1730+ అనమాట. ఇంకా ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. త్వరలో నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులకి ఇది నిజంగా సదవకాశం. కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి, గతంలో కూడా ఈ జీవో ద్వారా ఇచ్చినటువంటి పోస్టులను ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగోండి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ, అలాగే సూపర్నెంట్, హెడ్ క్లర్కు, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, కాపీయిస్టు, ఇవన్నీ మీరు
గతంలో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో రావడం ద్వారా ఈ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మన నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశంలో ఉన్నవి. ఏ కోర్టులో చూసినప్పటికీ ఇవే క్యాడర్స్ అయితే ఉంటాయి. హైకోర్టులో చూసినా ఇదే క్యాడర్, అలాగే జిల్లా కోర్టులో చూసినా ఇదే క్యాడర్ అనమాట. ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఈ క్యాడర్స్ అయితే అన్ని కోర్టుల్లో సేమ్గానే ఉంటవి. ప్రిపరేషను సిలబస్ కూడా అలాగే ఉంటుందని మీకు మరొకసారి నేను చెప్తున్నానండి. వీటిని పాస్ చేసుకొని ఒకసారి చూసుకోండి. త్వరలోనే నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. ఇంకా హ్యాపీయెస్ట్ విషయం అండి. ఇవన్నీ ఎక్కడెక్కడ కోర్టుల్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వీటన్నిటికి సమాచారము ఆయా స్టేషన్స్ అనేవి ఇచ్చారు. ఒకసారి మీకు అవసరమైతే పాస్ చేసి చూడండి. ఇది గతంలో ఇచ్చినటువంటి సమాచారం అండి. ఇంకా మనం చెప్పుకునేది ఏంటంటే నోటిఫికేషన్ అయితే ఇక దీనికి సంబంధించి త్వరలో రావడానికి సిద్ధంగా ఉందండి. చాలా త్వరలో వస్తుందండి. ఒక 1730 ఉద్యోగాలే కాదండి, వీటి సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందని నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకైతే చేరవేస్తున్నాను. మన యాస్పిరెంట్స్ కూడా చాలామంది ఈ కోర్టు ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చూడండి ఇక్కడ ఇది గతంలో ఇచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్ జిఓఎంఎస్ నెంబరు 65 అన్నమాట. 65 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 96 కోర్టులను అయితే కొత్తగా పనిభారం దృష్ట్యా కోర్టులకి ఎక్కువ పనిభారం ఉంది, కేసులు ఎక్కువ ఉన్నవి, వాయిదాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆ యొక్క పనిభారాన్ని తగ్గించడం కోసం ప్రతి జిల్లాలోనూ కోర్టులను అయితే నిర్మిస్తున్నారు. దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మరియు క్రొత్త ఉద్యోగాల్ని పోస్టులు కూడా సృష్టిస్తున్నారు. కాబట్టి త్వరలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావటం తథ్యం. ఇక ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కోర్టులకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని అంత అశ్రద్ధ చేయట్లేదు, నిర్లక్ష్యం చేయలేదు. ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా త్వరగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇదండి మొత్తం 1730 పోస్టుల పైన అయితే నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉందండి. ఇక అర్హతలు, వీటికి సంబంధించినటువంటి వయోపరిమితి, సిలబస్ కూడా మనం గత వీడియోలో నేను చెప్పాను. ఎందుకంటే పోస్టులు కూడా సేమ్ అన్నమాట. 7th నుంచి ఆఫీస్ సబార్డినేట్ అనుకోండి, 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ వరకు, ఎగ్జామినరు, అసిస్టెంటు ఇలాంటి ఉద్యోగాలకైతే ఎనీ డిగ్రీ, ఖచ్చితంగా ఎనీ డిగ్రీ అయితే ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను చూడండి. సేమ్ పోస్టులు అనమాట, సేమ్ పోస్టులు ఎనీ డిగ్రీ ఉంటుంది. మిగతా టైపిస్టు, కాఫీస్టు వీటికైతే ఖచ్చితంగా లోయర్ కానీ హయ్యర్ టైపింగ్ అయితే కంపల్సరీగా అవసరం ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి స్టెనోగ్రఫీ ఖచ్చితంగా ఉండాలి. లైబ్రరీస్కి అయితే BLIC సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. జనరల్ పోస్టుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎనీ డిగ్రీ పోస్టులు వచ్చేసరికి ఎగ్జామినరు, అసిస్టెంటు, అలాగే ఆఫీస్ సబార్డినేట్ అయితే మనకు అందుబాటులో ఉన్నవి. వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు నేను చెప్తున్నానండి. మనం ఆన్లైన్ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చాం మన జయదేవ్ అకాడమీ ద్వారా. చూడండి, ఇవన్నీ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఎనీ డిగ్రీ సంబంధించి కేవలం ఇక్కడ 499కే మీకు అందుబాటులో తీసుకొచ్చాము. అలాగే అసిస్టెంట్ లైబ్రరీను, కంప్యూటర్ ఆపరేటర్, ఇక కాపీయిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, లైబ్రేరియన్ గ్రేడ్ 2 సంబంధించిన ఈ ఆన్లైన్ క్లాసెస్ మొత్తం 499కే మీకు చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులో తీసుకొచ్చామండి. టైపిస్టు, స్టెనోగ్రాఫర్, అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, యూడీ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ వీటన్నిటికీ 499కే మీకు అందుబాటులో తీసుకొచ్చాము. అలాగే మీరు యాప్లో ఎలా జాయిన్ అవ్వాలనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్స్టాల్ కనుక మీరు చేస్తే ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. లాగిన్ విత్ వాట్సాప్ ఉంటే వాట్సాప్లో చేయండి. లేదంటే యూజ్ అనదర్ మెథడ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే 901096 అనేది నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను. మీ నెంబర్ ఇస్తే మీకు ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే
ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాప్లోకి అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ స్టోర్ అని ఉంది, స్టోర్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తుంది. వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తుందండి. వ్యూ ఆల్ కోర్సెస్. దీంట్లో మనకి ఏది కావాలంటే ఇవ్వండి. ఇక్కడ క్రిందికి పైకి స్క్రోలింగ్ చేస్తే ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 509 రూపాయలు జిఎస్టీతో ఉంటుంది. బై నౌ కనుక చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఫోన్పే ఉంది చూడండి. ఫోన్పేని సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు 30 సెకండ్స్ 1 మినిట్ వెయిట్ చేస్తే యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత కంటిన్యూ మై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ క్లాసెస్ మీకు కావాల్సిన క్లాసెస్ అన్నీ వస్తాయండి. ఇవి మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ అండి. కాబట్టి త్వరలో, చాలా త్వరలో జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్టుల కొత్తవి కూడా ఏర్పాటు చేయటం, ప్రారంభించడం, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయటము, అలాగే పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా సిద్ధం చేస్తారు. ఇంకా పోస్టులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయము. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఏపీ హైకోర్టుకు సంబంధించి 300 ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు. దాంతోపాటుగా ఇక్కడ సుమారుగా ఇంకా పెరుగుతాయి. ఇందని కాదండి, 1730 కాదు, ఇంకా పెరుగుతాయి. అదైతే ఇంకా లెక్క తేలాల్సి ఉంది. కాబట్టి అవి కూడా మనకు అందుబాటులో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సీరియస్గా కనుక ప్రిపేర్ అయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకైతే మంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో తీసుకొచ్చామండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడం.